సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా జాయింట్ కలెక్టర్తో మాట్లాడానన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరామరావు. పెద్దపల్లి నియోజకవర్గంలో వర్షానికి తడిసి రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధర పలికేలా చూస్తామన్నారు. రైతులెవరు కూడా అధైర్యపడవద్దన్నారు విజయరామరావు. సుల్తానాబాద్లో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. వరి పంట అదేవిధంగా మొక్కజొన్న కూడా పూర్తిగా పాడైపోవడం జరిగింది. మరి దానికి సంబంధించి గత 2 రోజుల నుండి వర్షం పడడం, ఐకేపీ సెంటర్లో అయితే వరి కుప్పల మీద రైతులే బయట షాపులలో ఉంచుకొని మరి నిన్న మొన్న 2 రోజులు కూడా ఇది వరి ధాన్యం మీద కవర్లు కప్పుకోవడం జరిగింది. మరి దీనికి అంతటి కారణం అధికారుల నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం కానీ మరి ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు రైతులంతా కూడా మరి నిరాదరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మరి జేసీఆర్ కూడా సరిపోయే విధంగా ప్లాస్టిక్ కవర్లు కానీ అదేవిధంగా గన్ని సంచులను కూడా పంపుతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడటువంటి తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కానీ తక్షణమే స్పందించి మరి ఏదైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి తడిసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో నల్లబడ్డటువంటి వరి ధాన్యాన్ని కానీ మొలకెచ్చడి వరి ధాన్యాన్ని కానీ ఐకేపీ సెంటర్లో కానీ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి దాన్ని తప్పకుండా ఒక గింజ పోకుండా కొనే బాధ్యత మాదని చెప్పి జేసీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కనుక ఒకవేళ కొనకపోయి నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా రైతుల పక్షాన ఉండి ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి మొత్తం ధాన్యాన్ని కొనిపించేటువంటి బాధ్యత తీసుకుంటాం. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులుగా ఐల రమేష్ను నియమించినట్లు ఆయన మీట్ ది ప్రెస్లో చెప్పారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు తప్పక ఉంటుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. నిన్న కురిసిన వర్షాలకి రైతులు చాలా పంట నష్టం జరిగింది. వారిని గుర్తించి ప్రభుత్వం తప్పనిసరిగా వారికి సహాయ సహకారాలు అందివ్వాలని నేను టీఆర్ఎస్ పార్టీలో చేసిన సేవలకు గుర్తించి 3 రోజుల క్రితం మనకు రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులుగా నన్ను నియమించడం జరిగింది. మరి పార్టీలో ఎవరైనా కానీ కష్టపడి పనిచేసిన వారికి తప్పనిసరి గుర్తింపు ఉంటుంది. రేపు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ కూడా రాబోతుంది. దానిలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దాసరి మనోహర్ రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి అయిన బాల్క సుమన్ గారు ఇద్దరు కూడా పెద్ద మెజార్టీ, భారీ మెజార్టీతో గెలవబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాం. ముందు కూడా పార్టీలో అందరూ ఐకమత్యంతో కలిమిడితో పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండడానికి కొరకు మేమందరం కూడా కృషి చేస్తామని పార్టీ నాయకులు నాకు సహకరించిన పెద్దలందరూ కూడా నేను ఉద్యమ అభినందన తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులైన శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారికి అలాగే బాల్క సుమన్ గారికి పెద్ద ఎత్తున తెలంగాణ వాదాన్ని దేశమంతా మానమయ్యే వల్ల, ఎందుకంటే 14 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటాన్ని గుర్తించి తెలంగాణ 10 జిల్లాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభ్యర్థులను భారీ మేరతో గెలిపిస్తున్నారు. గారికి తెలంగాణ 10 జిల్లాలనే భారీ మెజార్టీ వచ్చే విధంగా వాళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా సుల్తానాబాద్ మండల పార్టీ తరఫున పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు మరి రమేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వారి నియామకానికి కృషి చేసిన మనోహర్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణను కోరుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని
బలపరచడం కోసమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కృతనిష్టపై ముందుకొచ్చినందుకు వారు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఓటు వేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 4 రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు ప్రత్యేక శ్రేణి అధికారి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయన్నారు. వాతావరణ ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 4 రోజుల పాటు రైతులు ధాన్యాన్ని యార్డుకు తీసుకురావద్దన్నారు సత్యనారాయణ. కరీంనగర్లోని కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి సత్యనారాయణ రెడ్డి వర్గీయుల మధ్య రసాభాస జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భానుప్రసాదరావుకు వ్యతిరేకంగా సత్యనారాయణ రెడ్డి పనిచేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ భాను అనుచరులు ఆందోళన చేశారు. కార్యాలయంలోని కుర్చీలు ధ్వంసం చేశారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.